ఇప్పుడు దూలిపేట వచ్చేసినాం. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా వచ్చి గణేశులని లక్ష్మీనారాయణ శ్రీ కళాకారు దగ్గర పోతాం. ఎందుకంటే మన హైదరాబాద్ బాలాపూర్ గణేష్ ఆయననే ఇస్తాడు. ఆడ చూసుకున్నాకనే మిగతా గణేశులను మేము చూస్తాము. కానీ వెళ్ళే దారిలోనే ఇక్కడ కళ్ళు చెదిరే గణేశులు అన్నీ పెట్టేసారు. ఎక్స్ ఉన్నాయి గణేశులు. మహారాష్ట్రకి నుంచి కూడా ఇంపోర్ట్ అయినాయి. సోలాపూర్ గణేశులు కూడా ఇంపోర్ట్ అయినాయి. ఇంకా మన లోకల్ గణేష్ దూల్పేట్ స్టైల్ గణేశులు కూడా ఉంటాయి. వస్తుంటే గణనాథులు పోతూ ఉన్నారు, మండపానికి తరుగుతున్నారు. గణేష్ నవరాత్రులు చిన్న లేదు పెద్ద లేదు, అందరు దూల్పేట్లోనే ఉంటారు. ఏక్ గణేశులు ఉన్నాయి. ఈసారి అయితే చాలా కలర్ఫుల్ గణేశులు అనిపిస్తున్నాయి మాకు. ఎవ్రీ ఇయర్ ఇన్ని గణేశులు అయితే ఉంటాయి కానీ ఇంత కలర్ఫుల్ అయితే ఉండవు. ఈసారి చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉన్నాయి. సోలాపూర్ గణేశులు బాగా దిగినాయి ఈసారి. మాకు ఎంతో ఇష్టమైన పైల్వాన్ గణేష్ అయితే ఇక్కడ ఉంది. మేము పైల్వాన్ గణేష్ కోసం దోలాడుతాము. మాకు ముందుగానే దర్శనం ఇచ్చింది పైల్వాన్ గణేష్. ముందు గల్లీ నుంచి మనకి పెద్ద గణేష్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనకి లంబోదరుడు ఎదురవుతాడు. ఇక్కడ చూస్తుంటే ట్రాలీలో అయ్యప్ప గణేష్ ఉన్నట్టున్నాడు. ట్రాలీలో ఇది అయ్యప్ప గణేష్ లాగా అనిపిస్తుంది. అయ్యప్ప గణేష్ అన్న కాదు గణేశుడు. లోపల కూడా మొత్తం ఇది సోలాపూర్ మాల్. ఇది సోలాపూర్ గణేశులు. ఎక్సేపుండే కలర్ఫుల్ గణేశుడు. ఆడైతే ఆడ చూడవచ్చు మనం. ఒకటి జూమ్ చేయరా, ఛత్రపతి శివాజీ పక్కన ఉన్నారు. సోలాపూర్ మాల్. ఇది ఛత్రపతి శివాజీ మహారాజు. మామూలు చేతిలో పట్టుకున్నాం గణేశుడు. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి పెద్ద లంబోదర్లు స్టార్ట్ అవుతారు. ఈ గల్లీ నుంచి వెళ్ళి మనకి అవో చూడవచ్చు. ఆల్రెడీ కలర్ఫుల్ గణేశుడు. శివయ్య రూపం, మా ఎంతో ఇష్టమైన దైవం శివయ్య దర్శన భాగ్యం. అట్లాగే ఇక్కడ మన తుల్జాభవాని పైన వచ్చింది. ఇక్కడ మన శివయ్య రూప గణనాథులు ఉన్నారు. చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉన్నాయి సార్ గణేశులు. ఇక్కడ చూసుకోవచ్చు మనం శివయ్య రూపం. శివయ్య రూపం విత్ 6 ప్యాక్. ఇక్కడ చూసుకుంటే లంబోదరుడు. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది. ఇలా థర్స్డే కదా, రేపు ఉంటుంది. రేపు ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఉంటాయి. మొత్తం దిగిపోతారు జనాలు. ఇలా చూసుకుంటే గణనాథుడు ఒకటి పైకి ఎక్కేసారు, తరలిస్తారు మండపానికి. కలర్ఫుల్ గణనాథులు ఉన్నారు. ఇది లోకల్ దూల్పేట మాల్. ఇదంతా ఇలా సోలాపూర్ దూల్పేట మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి దూల్పేట స్టైల్ అలాగ ఉంటుంది, సోలాపూర్ స్టైల్ అలాగ ఉంటుంది. ఇది సోలాపూర్ స్టైల్. ఇక్కడ చూసుకుంటే ఇది దూల్పేట స్టైల్ ఉంటుంది. దూల్పేట స్టైల్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకుంటే భరత్ మాత. ఇక్కడ లంబోదరుడు బాగున్నాడు. ఈ దూల్పేట గణేశులు. ఇక్కడ చూసుకుంటే సోలాపూర్ అనుకుంటా, సోలాపూర్ గణనాథులే. చూసుకుంటే భరత్ మాత ఉంది. భరత్ మాత పక్కన గణేశుడు ఉన్నాడు. ఉపరాసి ఇదైతే సోలాపూర్. ఇదైతే చూసుకుంటే మనకి వెంకటేశ్వర రూపం ఉన్నాడు. వెంకటేశ్వర రూపం. ఇదైతే సోలాపూర్. లైవ్ అవుతుంది మీద. ఇది దూల్పేట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద వినాయకులు చేస్తారు. అయితే గేట్ వేసేసారు. లోపల అయితే స్టాక్ ఉన్నాయి, తయారవుతున్నాయి. దూల్పేట గణేశులు ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి లోపల ఇక్కడ చూసుకోవచ్చు. దూల్పేట గణేశులు ఇంకా కలరింగ్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ వాడి కలరింగ్ అయిపోయింది. గణేశుడు కలర్ఫుల్ ఉన్నాడు. చాలా అంటే ఏ రూపం వేసినా గణనాథుడికి చాలా బాగా ఫిట్ అవుతుంది. ఆగమనం షురు అయిపోయినాయి.
లోకల్ వాళ్ళు బ్యాండ్ కొడుతున్నారు పోరోళ్ళు. మనమైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి వెళ్తున్నాము. బాలాపూర్ గణనాథ్ చూద్దాం మనం. పబ్లిక్ రీజన్ బాగానే ఉంటుంది కాబట్టి పబ్లిక్ కొంచెం క్రౌడెడ్ ఉంది. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకి దగ్గరలో ఉన్నాము. చూస్తుంటే అక్కడ పెద్ద గణనాథుడిని క్రైమ్ తోటి అయితే లోడింగ్ చేస్తున్నారు. మండపానికి తగ్గుతున్నారు గణనాథుడు, లంబోదరుడు. కొండం అయితే చాలా కలర్ఫుల్ ఉన్నది. లంబోదరుడు ఫ్రంట్ నుంచి చూపించడానికి ట్రై చేస్తాను నేను. అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గణనాలు చాలా బాగుంది. సైడ్ వచ్చేసాం. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఆల్మోస్ట్ వచ్చేసాం. గణనాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి లోపల చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అవసరంగా ఉంటాయి. నాకు ఎంత సోలాపూర్ చూసినా నాకైతే దుల్పేట్ గణేష్లో నచ్చుతాయి. చూడండి అది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ వినాయకుడు శివుడు బొట్టొచ్చింది. ఆ ఐస్ చూడండి. మేము హైదరాబాదీస్ కాబట్టి మాకైతే దుల్పేటే నచ్చుతాయి. సోలాపూర్ లుక్ కలర్ఫుల్ ఉంటాయి కానీ మాకైతే దుల్పేట్ లంబోదరుడే ఇష్టం. మనమైతే వచ్చేసినాం లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకి. చూడండి నుంచున్న గణేశుడు. ఇదైతే ఈసారి లేటెస్ట్ మోడల్లా ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ మోడల్ అయితే మేము చూడం. చాలా అంటే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది గణేశుడు. లోపల గుండేరా లోపల బాలాపూర్ గణనాథుడు. ఇదే బాలాపూర్ గణేశుడు మూవ్ అవుతున్నాడు. సేమ్ ఇదే మోడల్లో ఉన్నాడు బాలాపూర్ గణేశుడు. మోడల్ అదే కదా. కలర్ఫుల్ ఉంటుంది. ఈసారి చాలా విట్టు ఉంది గణేశుడు అయితే. చాలా కలర్ఫుల్ ఉంది. ఐస్ చూడండి మీరు. చాలా బాగుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటుంది. మనకి చిన్న గణేశుడు ఉన్నాడు. ఇలా ఫుల్ కలరింగ్ అయిపోయింది. మన వీడియోలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుగా అనిపిస్తున్నాము. అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఫైనల్ స్టేజ్లో ఉంది పెయింటింగ్ వర్క్. చూసుకోవచ్చు మీకు. ఇది కూడా ఇది దుల్పేట్ స్టైలే, కాకపోతే సైజ్ చిన్న సైజ్. ఇది వచ్చేసి మనకి 12 ఫీట్లు ఉంటుంది. దుల్పేట్ గణేష్ వచ్చేసి మనకి కిరీటంతో కలుపుకొని 25-26 ఫీట్లు అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. మనకి కిరీటం సపరేట్ చేసేస్తారు వీళ్ళు. చూసుకోవచ్చు. ఇది లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఇంకో మోడల్. ఇది స్టాండింగ్లో ఉంది గణేష్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనం జాలి హనుమాన్ మందిర్. ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఎదురుగుండా చూసుకోవచ్చు మనకి. ఈ హనుమాన్ విగ్రహం కూడా ఈయననే రూపకల్పన చేస్తారు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు. మన రాజాసింగ్ ఆధ్వర్యంలో అది నిర్మించబడింది. ఇక్కడ చూసుకుంటే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఆపోజిటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఆపోజిట్ మనకి పెద్ద విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. ఇది ఏనుగు తొండం రూపంలో ఉంది ఎదురుగున్న వినాయకుడు అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కలరింగ్ అవుతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. ఇక్కడ ఇంకా కలరింగ్ అవుతుంది. ఇక్కడ కింద మనకి ఒరిజినల్ పంచ కడతారు వీళ్ళు, అందుకే కింద కొంచెం కలరింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు లంబోదరుడు.
చాలా కలర్ఫుల్ ఉంది అయితే ధూల్పేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చూసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గణనాథుడు. ఐస్ చూడండి మీరు, ఐస్కే ఇక్కడ చూసుకోవచ్చు. భారీ గణనాథుడు లోడింగ్కి వెళ్తున్నాడు, మండపానికి తరలుతున్నాడు గణనాథుడు. చూసుకోవచ్చు మనకి ఈయన నీలం కలర్ టీషర్ట్ వేసుకుని ఆయన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. ఈయననే బాలాపూర్ విఘ్నేశ్వరు రూపకర్త. చూసుకోండి గణనాథుడు ఎంతో బాగున్నాడు. లంబోదరుడు స్టాండింగ్లో ఉన్నాడు. ఇది ఓన్లీ యూనిక్ పీస్. ఇది ఒకటే పీస్ చేయించుకున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు. మనకి పైన కిరీటం కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి వితౌట్ కిరీటం 20 ఫీట్లు కనిపిస్తుంది. మనకి విత్ కిరీటం ఇది 24 వరకు వచ్చేస్తుంది. ఇది చాలా చాలా అందంగా ఉన్నాడు లంబోదరుడు. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అయితే ఇది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అయితే అయిపోయింది. మనం సుందర్ కళాకారు వెళ్తున్నాము. ట్రాక్టర్ కూడా వచ్చేసి ట్రాక్టర్ దీంట్లోకి వెళ్తేమో మళ్ళీ ట్రాఫిక్ జామ్ కూడా చేసేసారు. లంబోదరుడు ఎక్కేసిండు, కవర్ కప్పేసిండు. అదే బ్రో సుందర్ కళాకారు వెళ్ళే ముందు మాకు ఒక విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చాడు. శివయ్య రూపము ఎంతో అందంగా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద విఘ్నేశ్వరులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. గారికి ఇలా మేము వెళ్ళేటట్టు లేమో. ఇక్కడ చూసుకుంటే మాకు ఇంకో లంబోదరుడు దర్శనం ఇచ్చిండు. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ చాలా హల్చల్ చేసిన వినాయకుడు. ఇది తొండం తిరిగేసి ఉంటుంది. మనకి పైన పగిడి లేదు, లేకపోతే పగిడి గణేష్ అంటున్నది. దీన్ని చూసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి శివయ్య ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతమ్మ ఉన్నారు, మధ్యలో గంగాపుత్రుడు గణేశుడు ఉన్నాడు. చలో ఎప్పుడైనా మేము వెళ్తామేమో చూడాలి. సుందర్ కళాకారుకి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో ఈ అందమైన విఘ్నేశ్వరులు మమ్మల్ని ఆకట్టుకొని ఆపేస్తున్నాయి. చలో మళ్ళీ అయితే మేము స్టార్ట్ అవుతాం. ఉన్నాం సుందర్ కళాకి వెళ్ళే దారిలో ఇంకోసారి ఆగాల్సి వస్తుందని ఈ అందమైన విఘ్నేశ్వరులు మమ్మల్ని ఇంకోసారి ఆపేశారు. ఈ లోపలికైతే మేము చూడడానికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు లంబోదరుడు చాలా ఇక్కడైతే స్వర్పాల మీద ఎక్కిండు. ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని లంబోదరు స్టైల్ గణేశులు ఉన్నారు. చూడండి, ఇది విఘ్నేశ్వరుడు ఐస్ ఎంత మంచిగా ఉంది. కళ్ళు కూర్చొనే రాదు, ఇప్పుడే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాం అనిపిస్తుంది. విఘ్నేశ్వరుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇది సూర్యభగవాన్ స్టైల్లో ఉంది. ఇది అయితే సూర్యభగవాన్ కాదో మనకు తెలియదు. ధూల్పేట్ మేకింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి కృష్ణ అవతారంలో ఉన్నాడు కృష్ణుడు, గోపిక చాలా అందంగా అలంకరించారు. ఇదైతే చాలా దగ్గరలో ఉంది. మనకి ఒక చెట్టు స్టైల్లో వచ్చేసి చెట్టులో ఉయ్యాల కట్టి
కృష్ణుడిని ఇంకా విఘ్నేశ్వరుని అయితే పెట్టిరు, చూసుకోవచ్చు మనం. కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఒకటి తక్కువైంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా విఘ్నేశ్వరుడు అయితే తరుగుతున్నాడు మండపానికి. సుందర కళాకారుకి అయితే బయలుదేరినాము. గల్లీలో చూస్తుంటే గల్లీ ఎండ అయ్యేటట్లేదు, చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం లారీలన్నీ లారీలు వెహికల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. సూర్య భగవాన్ అవతారంలో విఘ్నేశ్వరుడు మనం చూడండి, ఇవన్నీ దూరిపెట్టినాయి. పైన శివయ్య వచ్చాడు. ఇంకా అద్భుతంగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాడు. హనుమాన్ రూపంలో ఉంటాడు, కింద సింహం వచ్చింది. సూర్య భగవాన్ రూపంలో తుది కలర్లు రూపుదిద్దుకుంటున్నాయి. చూసుకోవడానికి పైన శివుడు వచ్చాడు. ఇక్కడైతే సూర్య భగవాన్ అవతారం ఇది. సూర్య భగవాన్ కానీ ఈ గల్లీ కాదనుకుంటా పోయాది, ఏమని బాగానే పుట్టిందేమో నేను అనుకుంటున్నాను. చూసుకోవడానికి సూర్య భగవాన్ రూపంలో గణేశుడు. సుందర కళాకారుకి అయితే వెళ్ళబోతున్నాము. చూసుకుంటే ఒక పెద్ద కొత్త బిల్డింగ్ కట్టేసారు. మాకైతే రోడ్డు కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ మళ్ళీ ఇదే గల్లీ అని చెప్పి వస్తున్నాము. ఇదైతే మధ్యలో ఒక గణేశుని పెట్టేసారు. ట్రాఫిక్ అయితే కొంచెం జామ్ అయింది. అది సూర్య భగవాన్ గణేశులు అయితే చాలా అంటే చాలా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. చూసుకోవచ్చు మనం వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇలా రైట్ తీసుకోగానే సుందర కళాకారు. యాక్చువల్గా ఇలా బిల్డింగ్ ఉండేది కాదు, ఇప్పుడు బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ పోయి రైట్ పోతాం. వచ్చేసినాం భయ సుందర కళాకార్. ఇక్కడ ముందుకు వెళ్ళి కొంచెం రైట్ పోతాగానే మన సుందర కళాకార్ ప్రత్యక్షం అవుతుంది. ఇదంతా మనం బండి పార్కింగ్. ఇప్పుడు మనమైతే వచ్చేసినాం ఇక్కడికి సుందర కళాకార్ దగ్గరికి. చాలా అద్భుతంగా ఉంటాయి వినాయకులు, కలర్ఫుల్గా ఉంటాయి. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని గణేశులు అయితే ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఛత్రపతి శివాజీ స్టైల్లో అయితే ఉన్నాడు సుందర కళాకార్ విఘ్నేశ్వరుడు. చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనకి విష్ణు అవతారం. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. ఇదైతే విష్ణు అవతారంలో ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్లో పుల్ వచ్చింది. ఇదైతే ఓల్డ్ మోడలే. ఇలా వస్తే మనకి మోస్ట్ యూనిక్ గణేష్ అనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది విఘ్నేశ్వరుడు. చూసుకోవచ్చు మీరు. లక్ష్మీనరసింహస్వామి, విష్ణు అవతారం, విఘ్నేశ్వరుడు. చాలా అంటే చాలా ఎత్తుంది విఘ్నేశ్వరుడు. చాలా ఎత్తు కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి 26 ఫీట్స్ వస్తుంది అనుకుంటా విఘ్నేశ్వరుడు. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే. సుందర కళాకారు నుంచి ఇది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి అసలు లక్ష్మీ నరసింహస్వామి ఎంత అద్భుతంగా వీళ్ళు అది చేసిరో. న్యాచురల్గా ఉంటుంది చూడండి అసలు ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ. ఐస్ చూడండి మీరు. చాలా అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది ఫినిషింగ్. ఇది అద్భుతంగా ఉంది సుందర కళాకారు నుంచి. సుందర కళాకారు నుంచి అయితే ఇంకోది బెస్ట్ గణేష్ చూడండి. ఇక్కడ స్నేక్ వచ్చేసి విఘ్నేశ్వరుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి అసలుకి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లా చెప్తారంటే మనకి గోల్డ్ చెక్కినట్టు చెప్తారు వీళ్ళు. ఇక్కడ చూడండి అసలు పైనుంచి చూడండి మీకు అసలు ఎట్లా అంటే ఒక ఆర్నమెంట్స్ చెక్కినట్టు చెప్తారు విఘ్నేశ్వరుడిని. ఆ చెవులలో కానీ ఆ హ్యాండ్స్లలో కానీ మీరు విగ్రహాలు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ తొండ మీద మనకి శివయ్య, ఇక్కడ చూడండి జగన్.
సుందర్ కళాకార్ అయితే మనం ముగించుకున్నాం. నెక్స్ట్ మనం గణేష్ సింగ్ కళాకార్ వెళ్దాం. మేమైతే వచ్చేసినాం గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి. చూడవచ్చు యూనిక్ గణేష్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ చూసుకుంటే మనకి పులి మీద ఉన్నాడు గణేశుడు. లంబోదరుడు. లంబోదర్ గణేష్ నా ఫేవరెట్ గణేష్ ఇది అయితే.